ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు నిర్వహించే కమిటీలకు పోలీసుల సహాయ సహకారాలు ఉంటాయని వన్ టౌన్ సిఐ చరణ్ తెలిపారు. మంగళవారం స్థానిక వన్ టౌన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గణేష్ విగ్రహాల స్థాపనకు విధి విధానాలను వివరించారు. ఈ ఏడాది విగ్రహాల నిర్వాహకులు సింగిల్ విండో విధానంలో విగ్రహాల స్థాపన కొరకు పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. నిర్వహణ కమిటీలు వివిధ శాఖల అనుమతుల కొరకు ఆయా శాఖల చుట్టూ తిరగకుండా ఒకే దరఖాస్తులో అన్ని శాఖల అనుమతులు లభించే విధంగా సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు తమ ఇంటి వద్ద నుండే దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఒక వాట్సాప్ నెంబర్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పోలీస్, రెవెన్యూ, ఫైర్, విద్యుత్ శాఖ నియమ నిబంధనలకు లోబడి ఉత్సవ కమిటీలు భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నరసరావుపేట వన్ టౌన్ పరిధిలో వినాయక విగ్రహాల గురించి, అదేవిధంగా వాటిని ఏర్పాటు చేసుకునే విధి విధానాల గురించి మా సీనియర్ ఆఫీసర్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మాకు ముఖ్యంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది దీనికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. సింగిల్ విండో సిస్టమ్ అంటే పోలీసు అదేవిధంగా అన్నిటి దగ్గర కూడా కలిపి పర్మిషన్ ఉండే విధంగా వాళ్ళని పర్మిషన్ సరళతరం చేసి పండగని అందరూ ప్రశాంతంగా చేసుకునే విధంగా సీనియర్ ఆఫీసర్లు ఒక సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారండి. దానికి సంబంధించి 7995095800 7995095800 ఈ నంబర్కి మీ వాట్సాప్ నంబర్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఒక లింక్ వస్తుంది. ఎవరైతే మీరు విగ్రహాలు పెట్టదలుచుకున్నారో వాళ్ళు కనుక మీరు మీ ఇంట్లో ఉండి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో మీ వివరాలు అడుగుతారు. అదేవిధంగా ఒక 5 కమిటీ మెంబర్ల పేర్లు అడుగుతారు. దానికి సంబంధించి ఫోన్ నెంబర్లు అడుగుతారు. మీరందరూ ఆ డీటెయిల్స్ కనుక అప్లోడ్ చేసి మాకు కనుక పంపిస్తే మళ్ళీ దాన్ని వెరిఫై చేసి మీరు పెట్టుకునే ప్లేస్ అది వెరిఫై చేసిన తర్వాత మీకు దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మా దగ్గరకు వచ్చిన తర్వాత పోలీసు అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసి ఎంత ఫైన్ అయితే కడుతుంది, మీరు ఎన్ని రోజులకి అయితే అప్లై చేసుకుంటున్నారో అన్ని రోజులకు సంబంధించి ఆ లౌడ్ స్పీకర్లకు సంబంధించిన పర్మిషను ఇవన్నీ వెరిఫై చేసి మీకు ఎంత అయితే ఫైన్ మీరు చలానా కట్టాలో దానికి సంబంధించిన చలానాకు సంబంధించిన వివరాలు మేము మీకు మెసేజ్ ద్వారా తెలియజేస్తాం. ఆ మెసేజ్ ఆ యూనిక్ నెంబర్ ఉంటుంది ఒకటి, ఆ యూనిక్ నెంబర్ తీసుకుని వెళ్ళి మీ చలానాలో మీరు వెళ్ళి ఆ ఫైన్ కట్టేస్తే అక్కడే మేము వెరిఫై చేసిన మళ్ళీ మా పోలీస్ పోర్టల్కి వస్తుంది. అది పోలీస్ పోర్టల్కి వచ్చిన దాన్ని మళ్ళీ మేము వెరిఫై చేసి ఓకే చేసిన తర్వాత మీరు అక్కడే ప్రింట్ తీసుకోవచ్చు. ఇంత సులభతరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ మీరు పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకుంటే ఎవరి ప్రోగ్రామ్స్ ఏ రోజు ఉన్నాయి దానికి పర్మిషన్ ఆ రోజు మేము కల్పించడానికి వీలు ఉంటుందా లేదా. కొన్ని సెన్సిటివ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని పొలిటికల్గా కొన్ని పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు రెండు ఎదురైనప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. గతంలో కూడా మీరు చూస్తున్నారు. అందువల్ల ఆ సమస్యలను మేము తగ్గించుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అందరూ పర్మిషన్లు పెట్టుకుంటే దాని పరిస్థితులకు తగ్గట్టుగా నేను సీనియర్ ఆఫీసర్లతో చర్చించి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు డిఎస్పీ గారి నోటీసులో పెట్టి. అదేవిధంగా ఎవరైతే ఈ ఊరేగింపు చేస్తున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాణసంచ కాల్చడానికి వీల్లేదు. ఒకటి. రెండోది లౌడ్ స్పీకర్లు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటారు చుట్టుపక్కల, అదేవిధంగా పెద్దవాళ్ళు ఉంటారు. మీరు చేసే ధ్వని వల్ల లేదంటే మీరు పెట్టే డీజేల వల్ల పొరపాటున హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు కనుక ఏదన్నా అయితే ఆ కారణం మీ మీద కనుక రాస్తే ఎవరైతే లౌడ్ స్పీకర్లు పెట్టి విపరీతమైన ధ్వని కారణాలు గురవుతారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి పండగ ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవడానికి పోలీసులందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ ప్రశాంతంగా ఆనందంగా పండుగ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీరందరూ పరిమితులకు తగ్గట్టుగా లౌడ్ స్పీకర్లు తగ్గించుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా 10 దాటిన తర్వాత